సార్ ఇప్పుడు జూలై 1 నుంచి అమలు కాబోయే చట్టాలు, కొత్త చట్టాల స్వరూపం ఎలా ఉంటుంది? అవి ఇప్పటికి చట్టాల కంటే ఏ విధంగా భిన్నమైనవి, ఏ విధంగా సమాజానికి, దేశానికి ఉపయోగపడతాయి? జూలై 1, 2024 నుంచి 3 కొత్త చట్టాలు భారతదేశం అంతా అమల్లోకి వస్తున్నాయి. ఒక్క సెక్షన్ 106 అనే దానికి సంబంధించిన తప్ప మిగతాది మొత్తం కూడా ఫోర్స్లోకి వస్తాయి. ఆ 106కి సంబంధించి కొంత టైం ఫ్రేమ్ వర్క్ ఇచ్చారు, ఒక సిస్టమ్ పెట్టారు, అది తర్వాత వస్తుంది. ఈ 3 చట్టాల్లో మొట్టమొదటిది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దాన్ని పూర్తిగా రద్దు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, అంటే గతంలో 89, 83లో 85లో వచ్చింది, తర్వాత 73లో అమెండ్మెంట్ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా దాన్ని రద్దుపరిచారు. తర్వాత ఇండియన్ పీనల్ కోడ్. ఈ 3 క్రిమినల్ సైడ్కి సంబంధించినవి ముఖ్యమైన చట్టాలు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది బోత్ సివిల్, క్రిమినల్కి అప్లికబిలిటీ ఉంది. ఈ 3 చట్టాలను తీసేసి ఈ 3 చట్టాల ప్లేస్లో కొత్తగా హిందీ పేర్లతోటి చట్టం వచ్చింది. ఈ హిందీ పేర్లతోటి చట్టాలు రావటం అనేది మా యొక్క రైట్స్ వైలేట్ అవుతున్నాయి. దక్షిణాదిన లింగ్విస్టిక్ ప్రాబ్లం తోటి ఒక కేరళలో ఒక హైకోర్టులో ఒక వేశారు. 40.5% మాత్రమే హిందీ మాట్లాడతారు. సో ఇండియాలో ఉండే ఎక్కువ మందికి ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అవుద్ది కాబట్టి ఈ పేర్లు సరిగా లేవు, ఇంగ్లీష్ భాషలో అంటే ఆంగ్ల భాషలోనే పేర్లు ఉండాలని చెప్పి ఒకటి వేశారు. అది నెంబర్ అయింది, పెండింగ్లో ఉంది. మరొక విషయం ఏంటంటే ఈ చట్టాలు రాజ్యాంగబద్ధంగా లేవు, వీటిని అమలు చేయొద్దు, ఈ చట్టాలని రద్దు చేయండి, పాత చట్టాలనే ఉంచండి అని చెప్పి కొత్తగా ఒక పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఇంకా అమల్లోకి రాలేదు. అమల్లోకి రాకముందే మీరు వాటి గురించి, చట్టబద్ధత గురించి మీరు చర్చించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పిటిషన్ కొట్టేస్తూ అమల్లోకి వచ్చిన తర్వాత మీరు దాని మీద క్వశ్చన్ చేస్తే అప్పుడు మేము కన్సిడర్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు 1/4/2024 నుంచి అమల్లోకి వస్తున్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత వీటిని క్వశ్చన్ చేస్తూ ఎవరైనా కనుక ముందుకెళ్తే వీటిలో రాజ్యాంగబద్ధత ఏంటి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా కొలోనియల్ టైంలో వచ్చిన చట్టాలు ప్రతి వాడిని ఒక సస్పెక్ట్గా చూస్తూ వాడిని పనిష్ చేయటానికి, వాడి మీద రివెంజ్ తీసుకోవడానికి అన్నట్టుగా వాడిని భయపించేదానిగా తట్టుగా ఈ చట్టాలు అనేవి తయారైనవి. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రతివాడిని క్షమించే గుణంతో, వాడిని రిఫార్మ్ చేసే గుణంతో, రెట్రిబ్యూషన్ లేకుండా, రివెంజ్ కాకుండా వాడిని రిహాబిలేట్ చేసి మరలా అటువంటి తప్పు చేయకూడదు అనేదాన్ని కన్సిడర్ చేస్తూ తయారు చేసిన చట్టాలు ఇవి. దాంతోపాటు సాంకేతికంగా ఎన్నో విషయాల్లో అభివృద్ధి చెంది పరిశోధనలో ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా క్రియేట్ చేసే ఎవిడెన్స్ని ఏ విధంగా వాడుకోవాలి, త్వరితగతిన న్యాయాన్ని ఎలా అందించాలి, కేసుల్లో పురోగతి ఎలా సాధించాలి, విక్టిమ్ అనే వాళ్ళకి ఎవరైతే ఇబ్బంది జరిగిందో, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో జరిగే స్టెప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా ఇవ్వాలి, వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు ఉండాలి అని ఉద్దేశంతో తయారు చేసిన చట్టాలు.